హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్కడున్నాం అనుకుంటున్నారా? గాంధీ సర్కిల్ ఉంది కదా, ఆ గాంధీ సర్కిల్ పక్కనే ఉండే శివాలయం దగ్గర ఉన్నాము. ఇది దాదాపు 200 ఇయర్స్ అంటే 200 సంవత్సరాల టెంపుల్. ఇది శివాలయము చాలా పురాతనమైనది. చూసుకోవచ్చు, మన పైన కూడా హైట్ ఒక మనిషి అంటే హైట్ ఉండాలి, చాలా ఎక్కువ హైట్ ఉండాలైతే వంగి నడవాలి. చూసుకోవచ్చు, చూడండి, ఒక అంటే 1.5 జాండు పైకి అంటే ఉండేది ప్లేస్. చాలా పురాతనమైన టెంపుల్, శివాలయము. ఇక్కడ శివుడు, నంది మనకి ఫస్ట్ ఎంట్రన్స్ లో ఉన్నారు. రైట్ సైడ్ లో వచ్చేసి శివలింగము, నంది ఉన్నారు లోపల. చాలా చాలా బాగుంది ఈ టెంపుల్, చాలా పురాతనమైంది. ఈ టెంపుల్ గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తం అంతా చూపిస్తాను, ఈ టెంపుల్ ఎలా ఉంది, ఎక్కడ ఉంది అనేది. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తుండేది కూరగాయల మార్కెట్ బ్యాక్ సైడ్ రోడ్. ఇది హిందూపూర్లో. ఇక్కడ రైట్కి వెళ్తే పరిగి రోడ్డు, ఇక్కడ లెఫ్ట్లో వచ్చేసి గాంధీ సర్కిల్లో ఇక్కడే శివాలయం ఉండేది. ఇదే గాంధీ సర్కిల్లో. శివాలయం లోపలికి వెళ్దాం రండి. శ్రీ చంద్ర చౌలేశ్వర దేవాలయం, శ్రీ సాంబ శివాలయము. దేవాలయం లోపలికి ఇది ఎంట్రన్స్. ఇక్కడ చిన్న గేట్ ఉంది, దీని మీదుగా మనం లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్దాం రండి. ఆలయం ఎదురుగా ఉండే రోడ్డు చాలా ఎత్తుగా ఉంది. ఆలయం అయితే చాలా డౌన్ గా ఉంది. చాలా ఓల్డ్ టెంపుల్ కాబట్టి ఇది ఇక్కడ డెవలప్ పెరిగే కొద్దీ ఆలయం డౌన్ అయిపోయింది. ఇక్కడ బిల్డింగ్లు గానీ, ఇక్కడ మార్కెట్ గానీ చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఆలయం లోపల ఉన్నాము. కార్తీక మాసంలో చాలా దీపాలు కూడా ఇక్కడ ప్రతి సోమవారం వెలిగించినారు. మనం చూడొచ్చు, ఇక్కడ మొత్తం మొదటి గదిలో ఇక్కడ అన్ని దీపాలే ఉన్నాయి. కార్తీక మాసంలో ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. ఈ ఆలయానికి ఎప్పుడైనా రావచ్చు, క్లోజ్ అనేది చేయరు. ఇప్పుడు వచ్చేసి మనం మొదటి ద్వారంలో ఉన్నాము. ఇది రెండో ద్వారము. మూడో ద్వారం దగ్గర గర్భగుడి. మొత్తం 3 తలుపులు ఉన్నాయి ఇక్కడ ఈ దేవాలయానికి. ఆలయం లోపల నరసింహస్వామి, కృష్ణుడు, శివుడు, అక్కడక్కడ దేవుళ్ళు కూడా కనిపిస్తారు గోడలకి. మనం ఇప్పుడు ఇంకొద్దిగా ముందుకు వెళ్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో శివలింగము, నంది ఉన్నారు లోపల లెఫ్ట్ సైడ్ లో. అది కూడా చూద్దాం. ఇప్పుడైతే మనం ప్రజెంట్ వచ్చేసి లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ లోపలికి వెళ్ళినట్లయితే మనకి నవగ్రహాలు కనిపిస్తాయి. నవగ్రహాల పక్కన ఒక నంది, ఆపోజిట్ వచ్చేసి పరమేశ్వరుడు కనిపిస్తారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మొత్తం అంతా గర్భగుడి అంతా మనం చుట్టుకొని రావచ్చు. 10 రోజులకి ఎంత డబ్బులు అవుతుంది, 365 రోజులకి ఎంత డబ్బులు అవుతుంది, అదే అన్నదాన కార్యక్రమాలు, పూజలు చేయాలంటే ఎంత డబ్బులు కట్టాలనేది ఇక్కడ చిన్న బోర్డు కూడా పెట్టినారు. ఇదే గర్భగుడి. మనం గర్భగుడిని ఒకసారి చుట్టుకొని వద్దాం రండి. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చిన్న చార్ట్ కూడా కనిపిస్తుంది ఆలయం గురించి. ఇప్పుడు మనం చుట్టుకొని వచ్చేసేద్దాం రండి. ఇప్పుడు చూసుకోవచ్చు, ఇది ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాము రైట్ సైడ్ నుండి. ఇక్కడ ఆంజనేయ స్వామి కనిపిస్తాడు ఆపోజిట్ లోనే. ఇప్పుడు మనం గర్భగుడి బ్యాక్ సైడ్ వచ్చేసాము. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుండి వెళ్దాం ఒకసారి. పైన టాప్ కానీ చూసుకున్నట్లయితే అంతా ఓల్డ్ పురాతనంగా ఉంది. ఇది పడిపోయే పరిస్థితిలో ఉంది. ఇంకా ఈ దేవాలయాన్ని డెవలప్ చేయాలి. ఈ రైట్ తీసుకొని వెళ్తే మనకి ఒక చుట్టూ అయిపోతుంది మొత్తం అంతా. ముందుకు వెళ్ళిపోదాం. ఈ టాపు అన్ని చూసుకోవచ్చు మనము. పరమేశ్వరునికి ఆపోజిట్ లో మనకి నందిని చూసుకోవచ్చు మనం. ఇక్కడ చిన్న నంది. ఇక్కడ గంటలు కూడా చూడండి ఒకసారి ఎంత ఓల్డ్ గా ఉన్నాయో. చాలా పాతవి, దాదాపు 200 ఇయర్స్ గంటలు ఇవి. ఇదే గర్భగుడి. గర్భగుడి అయితే క్లోజ్ లో ఉంది. పరమేశ్వరుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో, వినాయకుడు అక్కడ రైట్ సైడ్ లో ఎవరు కనిపించడం లేదు. ఇదే గర్భగుడి. ఇక్కడ చిన్న ఫోటోలు ఉన్నాయి, కింద శివలింగం ఉంది. ఇదే టోటల్ ఆలయము. ఇప్పుడు మనము ఇక్కడ రైట్ సైడ్ లో అంటే స్టెప్స్ పక్కలో ఒక దారి ఉంది కదా, ఇప్పుడు దీని లోపలికి వెళ్దాం. ఈ గదిలోకి ఇంకొక గది ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో. ఈ లెఫ్ట్ సైడ్ లో చిన్న మనకి స్తంభం కూడా కనిపిస్తుంది, దేవస్తంభము. స్తంభం ఆపోజిట్ ఒక దేవాలయం ఉంది చిన్నది, అది కూడా మనకి కనిపిస్తుంది. అక్కడ శివలింగము, ఆపోజిట్ వచ్చేసి నంది ఉంది. అది కూడా చాలా ఓల్డ్ గా ఉంది. ఇప్పుడు మనం చూసిండే దానికన్నా చాలా చాలా ఓల్డ్ గా కనిపిస్తుంది. ఈ శివాలయానికి డెవలప్మెంట్ చాలా తక్కువగా ఉంది కాబట్టి చాలా ఓల్డ్ గా కనిపిస్తూ ఉంది మనకి. ఇక్కడ చూడొచ్చు, ఇదే లోపల చాలా చీకటి, ఎంత చీకటి ఉంది చూడండి. హిందూపూర్ లో మెయిన్ సెంటర్ లో ఉండేది ఈ దేవాలయము. ఈ దారి మీదుగా చాలా మంది ప్రయాణిస్తూ ఉంటారు.
ఈ ఆలయం ఆపోజిట్. కానీ చాలా మందికి ఈ దేవాలయం అనేది తెలియదు. ఇక్కడ రాతి శివలింగం కూడా లోపల ఉంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చిన్న చిన్న శివలింగాలు కూడా పైన కనిపిస్తాయి మనకి. ఎంత ఓల్డ్ గా ఉంది. పైన ఫ్లోరింగ్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎంత ఓల్డ్ గా కనిపిస్తుందో మనం గమనించవచ్చు. ఇదంతా లోపల ఉండేది, ఇది రైట్ సైడ్ లో ఏ విధంగా మారిపోయింది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చిన్న శివలింగము, నంది రెండు కనిపిస్తాయి. ఇది నంది. ఇదే టోటల్ ఇక్కడ ఉండే దేవాలయం మొత్తం ఇదే. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.